ఒకవైపు పెద్ద తమ్ముడు రాజా ఊరు కోసం ప్రాణాలు ఇవ్వటానికైనా సిద్ధపడ్డాడు. ఎంతమంది మోసం చేసినా కానీ ఊరు కోసమే నిలబడ్డాడు రాజా. మరి అన్నయ్యకి తమ్ముడికి ఎందుకు గొడవైంది, అసలు ఏమైంది? తమ్ముడితో గొడవ పడి దేవా ఎక్కడికి వెళ్ళాడో ఎవ్వరికీ తెలియదు. అసలు వీళ్ళిద్దరి మధ్య ఎందుకు గొడవ వచ్చింది? 1980 దమ్మాయిగూడెం కరువు ప్రాంతం ఉన్న సమయంలో దేవ వాళ్ళ తాత వాళ్ళ ఊరు కోసం చాలా చేశాడు. కానీ తన ఫ్రెండ్ స్మగ్లింగ్, దోపిడీ ఇలాంటి పరాక్రమాలకు అలవాటు పడ్డాడు. ఆ పెద్ద మనిషి దేవ వాళ్ళ తాతను ఎందుకు చంపాడు? దేవ వాళ్ళ తాత చనిపోయేటప్పుడు దేవ వాళ్ళ నాన్నను, గ్రామ ప్రజలను, చాలామందిని కాపాడాడు. మరి ఆ గ్రామం ఏమైపోయింది? ఆ గ్రామంలో మళ్ళీ స్మగ్లింగ్ చేశారా? మనం ఖమ్మం సిటీ ఆఫ్ డాకో అనే పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించి వెళ్ళాంరా. అలాంటిది దమ్మాయిగూడెం అనే చిన్న పల్లెటూరులో స్మగ్లింగ్ చేద్దామంటావేంట్రా? మనం ఖమ్మం చుట్టుపక్కల అన్ని ఊర్లను దోసుకుందాం, కానీ ఆ చిన్న ఊర్లో అతన్ని ఉరికించుకుంటూ చంపారంటే ఆ ఊర్లో ఏదో ఉంది, డీలింగ్స్ చేద్దాం బాయ్. లేదు, కూడదు, మీ చేతులు కలపమంటే అక్కడే నరికేసేద్దాం. రెడీగా అండి శివ. ఊరి రక్తంలో చెడు అవ్వాలని చూస్తున్నావు, మర్చిపో. ఇక్కడే మర్చిపో. ఈ ఊరిని దాటే ధైర్యం ఉన్న దయ్యం కూడా భయంతో వణికిపోవాలి. రాజేంద్ర, నేను డార్కోని. నేను తప్పుగా మాట్లాడినందుకు సారీ. ఇప్పటి నుంచి మనం మంచి పనులు చేద్దాం. దేవ వాళ్ళ నాన్నను కూడా చంపేశారు. దేవ వాళ్ళ నాన్న చనిపోయాక మరి దేవ వాళ్ళని చంపాడా? మరి పగ తీర్చుకున్నాడా? మరి దేవ వాళ్ళ నాన్న మాట కోసం దేవ నిలబడ్డాడా? 7 సంవత్సరాలైంది మా నాన్నకిచ్చిన మాట కోసం, ఇంకా మాట తీర్చలేదు. వాళ్ళని వెతుకుతూనే ఉన్నాం, ఇంకా దొరకలేదు. ఖమ్మంలో కనిపించారు. చంపేంత కోపం వచ్చింది, కానీ వాళ్ళని అంత ఈజీగా చంపకూడదు. వాళ్ళ కాడికి నువ్వు వెళ్ళైనా వెళ్ళి వాళ్ళని నా దగ్గరికి రప్పించేలా చెయ్యాలి బాబా. నీ ధైర్యానికి సలాంరా దేవా, మాతో కలిసిపో. నాకు తెలుసు వాళ్ళు మన అమ్మ నాన్నని చంపారని తెలుసు, కానీ చెప్పట్లేదు. మర్చిపోవాలి. మన అమ్మ నాన్నని చంపిన వాళ్ళని మర్చిపోవాలి. మన ఊరి రక్తంలో నింపిన వాళ్ళని ఎలా మర్చిపోమంటావరా? చిట్టి లారా రే, చిట్టి యావేంద్ర, రవి రవి లారా రే, లారా రవి యావేంద్ర రే, రవి చిట్టి.